మహిళల అభ్యున్నతికి ఎదగాలంటే మరి విద్యా ఉద్యోగం ఉండాలి. విద్యా ఉద్యోగం ఉండాలనుకుంటే మరి చదువు బాగా ఉండాలి. ఈ రోజు మన దేశంలోనే అక్షరాస్యత చూసుకుంటే మరి 55.4% మాత్రమే మన చదువు అంతటితోనే ఆగిపోయింది. ఈరోజు 100 మంది ఆడపిల్లలను తీసుకుంటే అందులో 8 మంది మాత్రమే డిగ్రీ చదువులు చదువుతా ఉన్నారట. ఇవాళ విద్య కార్పొరేటీకరణ అయిన తర్వాత మరి ఆడపిల్లలు చదవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. అంతంత ఫీజులు కట్టుకోలేక వాళ్ళు చాలా కష్టపడే పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ మరి మద్యం విషయానికి వస్తే మద్యం అనే మహమ్మారి మనల్ని బాధిస్తా ఉంది. ఈ రోజు మద్యంకు పర్మిషన్లు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడ పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. దేవాలయాల పక్కన చూడటం లేదు. బహిరంగ ప్రదేశాల్లో స్కూల్ ఉండే దగ్గర ఉండే ప్లేస్లలో కూడా మద్యం షాపులు ఇస్తా ఉన్నారు ఎక్కడంటే అక్కడ. అంటే అక్కడ ఎంత డబ్బు ఎక్కువ పే చేస్తే అట్లాంటి చోట ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు ప్రభుత్వం మరి 6,596 షాపులు మద్యం షాపులు ఉంటే ఈరోజు 2 లక్షల షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయట. ఈరోజు 1,400 బార్లు ఉన్నాయట. మరి ఈ రోజు ఈ విధంగా ఆదాయం లెక్క పెడతా ఉన్నారు. మరి ఈ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత చాలా ఎక్కువ బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. చాలా ఎక్కువ లైసెన్సులు ఇవ్వడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన హయాంలో 5,000 కోట్ల రూపాయలే మద్యంకు ఆదాయం వస్తే 5,000 కోట్ల రూపాయల కంటే కూడా తక్కువే ఆదాయం వచ్చేది ఉంటే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. ఇవాళ మరి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు మరి ప్రజలు అదే విధంగా మరి వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా దీనివల్ల పోతా ఉంది. మరి వైద్యానికి మాత్రం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. ఇవాళ మరి మద్యానికి బానిసలై కొన్ని లక్షల మంది ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. వాళ్ళని సన్మార్గంలో పెట్టాల్సిన ప్రభుత్వం ఈ రోజు మరి ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి మరి పేదల రక్తాన్ని ఈ ప్రభుత్వం ఈ విధంగా పిప్పి చేస్తా ఉంది. వాళ్ళు చూస్తా ఉంటే మరి ఇదే మరి అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే మరి జగన్ బాబు ఒకటి ఆయన ఏంటి ఈ మద్యం అనే మహమ్మారిని ఏదైతే మనల్ని పేదలను సర్వనాశనం చేస్తా ఉందో మరి దాన్ని అరికట్టాలని చెప్పి ఆయన నినాదం తీసుకున్నారు. ఆయన పేదలను సర్వనాశనం అయ్యే మద్యాన్ని మరి ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి ప్రభుత్వ ఖజానా నింపుకోవాలని చెప్పి ఎప్పుడూ జగన్ బాబు గారు అనుకోరు. మరి ఆయన మొట్టమొదటి ప్లీనరీలోనే చెప్పడం జరిగింది. మరి ఈ నినాదంగా తీసుకుంటామని చెప్పి మహిళలకు మరి రక్షణ కల్పించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఆ రోజు ప్లీనరీలో చెప్పడం జరిగింది. మరి ఒక్కొక్క 1,000 మంది ఉన్న ఊర్లో 10 మంది మహిళలను పెట్టి మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి అన్ని రకాలుగా మహిళలకు భద్రత కల్పిస్తానని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మహిళలకు భద్రత కల్పించేవారో మరి ఆయన ఒక అన్నగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మీకు అన్ని రకాలుగా ఆలోచించారో అదే విధంగా జగన్ బాబు కూడా మీకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీకు రక్షణ భద్రత కల్పిస్తాడని నేను సభాముఖంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మహిళా సాధికారత అని చెప్పి మరి మహిళల కోసం ఆ రోజు ఎన్నో రకాలుగా అంటే అక్కయ్య చెల్లమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తూ మరి మిమ్మల్ని ఆర్థికంగా ఎదగడానికి రాజ్యాంగంగా ఎదగటానికి మరి అన్ని రకాలుగా సామాజికంగా ఎదగటానికి మీకు ఆ రోజు మహిళా సాధికారతతో ఉండాలని చెప్పి పావలా వడ్డీ రుణాలను తీసుకురావడం జరిగింది. ఆ రోజు పావలా వడ్డీ రుణాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా తక్కువ మందికి ఇచ్చేవాళ్ళు. 1,312 సంఘాలే ఉండేటి. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో 1,412 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో అదే మరి 8,10,10 సంఘాలు చేసి దాంట్లో 1 కోటి మంది సభ్యులను చేర్చడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆ రోజు 24,394 కోట్ల రూపాయలు ఆ రోజు బ్యాంకర్స్ ద్వారా ఇప్పించడం జరిగింది. మీరందరూ కూడా మిమ్మల్ని మరి గేదెలు పెట్టుకునే దగ్గర నుంచి మరి వ్యవసాయ ఉత్పత్తి చేసే అన్నిటి మార్కెటింగ్ చేసే కార్యక్రమాల్లో కూడా మీరు పెద్ద ఎత్తున ఆ రోజు ఎదగడం జరిగింది. పెద్ద బిజినెస్లు చేస్తా ఉన్నారు. ఇవాళ మరి ఈ రోజు వడ్డీ లేని రుణాలని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు.
మరి వడ్డీ లేని రుణాలు నేను నాకు తెలిసినంత వరకు పులివెందుల్లో అడిగినప్పుడు, మరి ఎక్కడన్నా నేను పోయినప్పుడు అడిగినప్పుడు, లేదమ్మా వడ్డీ లేని రుణాలు ఇంకా రావడం లేదని చెప్పడం జరుగుతా ఉంది. మరి ₹1,00,000 ₹30,000 వడ్డీ తీసుకుంటున్నారని చెప్పడం జరుగుతా ఉంది. కానీ జగన్ బాబు వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు మీకు అందరికి కూడా అందుతాయని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతా ఉంది ఇవాళ.